మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లడ్డూ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బూమ్రాంగ్గా మారాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదు అంటూ సిట్ రిపోర్ట్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి కనిపించింది. ఈ అంశం పైన ఎదురుదాడే చేయాలి, ఇక్కడ నుంచి సైలెంట్గా ఉంటే లాభం లేదనుకుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి హార్పిక్ ఆయిల్ కలిపారు, బాత్రూమ్లు, టాయిలెట్లు కడిగే ఆయిల్ని దాంట్లో కలిపారు అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళకపోతే, ఈ అంశానికి సంబంధించి అటాక్ చేయకపోతే మనం తప్పు చేశామనే విషయాన్ని ప్రజలు బలంగా నమ్మే ప్రమాదం ఉంటుంది. అది రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అని బహుశా కూటమి సర్కార్ అంచనా వేస్తోంది, ముఖ్యమంత్రి అంచనా వేస్తున్నట్లు కనపడుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అనుమానం పెంచుకుంటోంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా భారతీయ జనతా పార్టీని అనుమానంగా చూస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించట్లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు, ఇదే మాట బయటికి మాట్లాడలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయా అంటే, విభేదాలు పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో కానీ ఆ విభేదాలు ఉన్నాయనే అంశాన్ని అటు తెలుగుదేశం, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. నిన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూశాం. రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది, అన్ని కులాలని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఈ కూటమి అంటే భారతీయ జనతా పార్టీయే కారణం, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడేదే కాదు అంటూ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో వ్యాఖ్యలు చేయడం చూశాం. సో ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత లేదు లాంటి ఒక స్మెల్ని, అటువంటి ఒక లీక్ని, అటువంటి ఒక ఇంప్రెషన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తుంటే, భారతీయ జనతా పార్టీ లడ్డూ అంశంలో గట్టిగా నిలదీయట్లేదు, లడ్డూ అంశంలో గట్టిగా మాట్లాడట్లేదు అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ భావించే మాటలన్నీ ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నుంచి బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాటిని లీకులు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆ అంశంపైన చర్చలు, డిబేట్లు, వ్యాసాలు, కథనాలు రాస్తుంది. ఆ తర్వాత ప్రజల మూడ్ను బట్టి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 2014లో కలిసి భారతీయ జనతా పార్టీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా బీజేపీ స్నేహం చేస్తుంది అనే ఒక అనుమానాన్ని పెంచుకున్న తెలుగుదేశం పార్టీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేస్తున్నాం అంటూ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. సో ఇప్పుడు కూడా లడ్డూ అంశం పైన ఇంత జరుగుతుంటే, చంద్రబాబుని చుట్టిముట్టితే మొత్తం సమస్యలన్నీ, చంద్రబాబు తప్పు చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంటే భారతీయ జనతా పార్టీ స్పందించాల్సిన స్థాయిలో స్పందించట్లేదు ఎందుకు? హిందువులకు మేమే ఛాంపియన్ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడైనా హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల స్థాయి నుంచి అందరూ స్పందిస్తారు. కానీ లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో ఇంత జరుగుతుంటే, ఇంత అపచారం జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత ద్రోహం జరిగితే ఎందుకు కేంద్ర నాయకత్వం స్పందించట్లేదు? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడకపోతే ఎలా? వాళ్ళు మాట్లాడకపోతే ఇది అబద్ధమని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా. వాళ్ళు మాట్లాడకపోతే చంద్రబాబే తప్పు చేశాడని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా. మేము స్పందించిన స్థాయిలో, మేము రెస్పాండ్ అయిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఆవేదన బహుశా తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చెప్తోంది, భారతీయ జనతా పార్టీ స్పందించకపోవడం వెనక అనుమానాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా విమర్శించట్లేదు. వైసీపీ ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీని అనట్లేదు. భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గత ప్రభుత్వంలో లడ్డూ కల్తీ అంశం పైన స్పందించేందుకు భారతీయ జనతా పార్టీ కూడా నిరాకరిస్తోంది. అసలు ఏం జరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య ఇంకా సాంప్రదాయ భిన్నమైన ప్రేమ ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా రహస్య స్నేహం ఉందా అనే అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ పెంచుకుంటోంది. ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది, అనుమానాన్ని బహిర్గతం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి లడ్డూ అంశంపైన మాకంటే ఎక్కువ మీరు పోరాటం చేయండి, చేయకపోతే మీకు వైసీపీకి సంబంధం ఉందని అనుమానించాల్సి వస్తుంది లాంటి ఒక గ్రౌండ్ని ఇప్పటికే ప్రిపేర్ చేస్తోంది. అనుమానం పెనుభూతంగా మారుతుంది. చాలా సందర్భాల్లో వార్తలు చూస్తూ ఉంటాం. అనుమానాలు, వివాహేతర సంబంధాలు
ప్రాణాలు తీసేస్తున్నాయి, అనుమానం పెనుభూతమై ప్రాణాలు తీసింది అని. ఈ అనుమానం ఎక్కడితో ఆగిపోతే ఓకే, కానీ అనుమానం ఒకసారి మొదలైన తర్వాత ఎక్కడితో ఆగిపోతుంది అని అనుకోలేం. ఈ అనుమానం పెనుభూతంగా మారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహాన్ని, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల కాపురాన్ని విడదీసేదాకా వెళ్తుందా లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. లడ్డు అంశంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు, లడ్డు అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్పందిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీని తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తోంది. సేమ్ టైం భారతీయ జనతా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించకపోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో భారతీయ జనతా పార్టీ పెద్దల సన్నిహిత సంబంధాలు కూడా తెలుగుదేశం పార్టీలో అనుమానాన్ని మరింత పెంచుతూ ఉన్నాయి.